వెల్కమ్ టు శ్రీ గురుదత్త ఆస్ట్రో ఛానల్. ఈ రోజు టాపిక్ హంసయోగము. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాలు కొన్ని స్థానాలలో ఉన్నప్పుడు అనుకూల ఫలితాలను ఇస్తాయి. వాటిలో ముఖ్యమైనవి పంచమహాపురుష యోగాలు. ఈ పంచమహాపురుష యోగాలు గురువు, శుక్రుడు, బుధుడు, కుజుడు, శనిగ్రహం వలన ఏర్పడతాయి. అటువంటి యోగాలలో హంసయోగము ఒకటి. హంసయోగము అనేది వేద జ్యోతిష్యంలో శుభగ్రహంగా చెప్పబడే గురుగ్రహం వలన ఏర్పడుతుంది. గురువు కేంద్ర స్థానాలైన 1, 4, 7, 10 స్థానాలలో ఉండి ఆ స్థానాలు స్వక్షేత్రాలుగాను ఉచ్చక్షేత్రము అయినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగాలన్నీ అన్ని లగ్నాల వారికి వర్తిస్తాయా అంటే కాదనే చెప్పాలి. హంసయోగము కూడా మేషలగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, ధనుర్లగ్నం, మకర లగ్నం, మీన లగ్నాల వారికి వర్తిస్తుంది. మేష లగ్నానికి కేంద్రస్థానమైన 4వ స్థానం కర్కాటకంలో గురువు ఉచ్చస్థితిలో ఉండి ఈ యోగం ఏర్పరుస్తారు. మిథున లగ్నానికి కేంద్రస్థానాలైన 4వ స్థానం కన్యలో, 7వ స్థానం ధనస్సులో, 10వ స్థానమైన మీనంలో ఈ హంసయోగం ఏర్పడుతుంది. కర్కాటక లగ్నానికి లగ్నంలోనే గురువు ఉచ్చస్థితిని పొందుతారు కనుక ఈ యోగం అనేది ఉంటుంది. కన్యా లగ్నానికి కేంద్రస్థానాలైన 4వ స్థానం ధనస్సులో, 7వ స్థానమైన మీనంలో ఈ యోగం ఏర్పడుతుంది. తులా లగ్నానికి కేంద్రస్థానమైన 10వ స్థానంలో కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఈ యోగం అనేది ఉంటుంది. ధనుర్లగ్నంకు లగ్నం మరియు కేంద్రస్థానమైన 4వ స్థానం మీనంలో ఈ యోగం ఉంటుంది. మకర లగ్నంకు 7వ స్థానంలో గురువు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉండి ఈ యోగం ఏర్పరుస్తారు. మీన లగ్నానికి లగ్నంలోను 10వ స్థానమైన ధనస్సులో ఈ యోగం అనేది ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్నవారు గొప్ప జ్ఞానవంతులుగాను, వివేకం, తెలివితేటలు కలిగి సుసంపన్నమైన జీవితం కలిగి ఉంటారు. ఆరోగ్యమైన జీవితం, మంచి దేహపుష్టి, మంచి ఆయుర్దాయంను కలిగి ఉంటారని చెప్తారు. వీరు సమాజంలో ఉన్నత పదవులలోనూ, ఉన్నత విద్యావంతులుగాను ఉండి గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. వీరు తమ జీవితంలోని అన్ని రంగాలలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు. సొసైటీలో రెస్పెక్టబుల్ పొజిషన్స్ లో ఉంటారు. ఉదాహరణకు న్యాయాధిపతులు, న్యాయమూర్తులు, ఆలయాలకు ధర్మకర్తలుగాను, చైర్మన్ పదవులలోనూ, ఈవో పదవులలోనూ ఉండేవారిలో ఈ యోగం కనిపిస్తుంది. విశ్వవిద్యాలయాల్లో ఉన్నత శ్రేణి ఆచార్యులు లాంటి మొదలైన పదవులలో ఉంటారని తెలియజేస్తూ మరొక టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.